హలో ఫ్రెండ్స్, నా పేరు రంజిత్ కుమార్. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఎవరైతే బిఎన్ రెడ్డి నగర్, ఎల్బీ నగర్ ఏరియాలలో ఇల్లు చూస్తున్నారో వారి కోసం మీ ముందుకు 133 గజాల G+1 ఇల్లు మీ ముందుకు తీసుకొచ్చాను. మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఫుల్లీ ఫర్నిష్డ్ ఉంటుంది. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ మీరు కంప్లీట్ గా తెలుసుకోవాలంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. డైరెక్ట్ ఓనర్ ప్రాపర్టీ కాబట్టి డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ మీకు ఇస్తున్నాము. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఇల్లు ఎక్కడ ఉంది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇల్లు డీటెయిల్స్కి వెళ్లే ముందు ఇల్లు లొకేషన్ మీకు క్లియర్ గా చెప్తాను. ఈ ఇల్లు వచ్చేసి మనకి శివసాయి నగర్ లో ఉంటుంది, తుర్క్యాంజాల్లో. తుర్క్యాంజాల్ సాగర్ హైవే కమాన్ చూస్తున్నారు కదా, ఆ కమాన్ నుంచి ఈ ఇల్లు వరకు కేవలం 1.8 km డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు ఇల్లు ఇంకా ఎగ్జాక్ట్ గా చెప్పాలనుకుంటే మీకు ఎల్బీ నగర్ నుంచి ఈ ఇల్లు వరకు 12 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంటుంది. బిఎన్ రెడ్డి నుంచి ఈ ఇల్లు వరకు 6 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. మీకు బిఎన్ రెడ్డి అండ్ ఎల్బీ నగర్ అతి దగ్గరలో ఉంటుందన్నమాట ఇల్లు. ఇంకా ఇల్లు విషయానికి వస్తే ఇల్లు వచ్చేసి 133 గజాల్లో ఉంటుంది. వెస్ట్ ఫేసింగ్ లో ఉంటుంది. దీని ముందు రోడ్ వచ్చేసి మనకి 30 ఫీట్ వైడ్ రోడ్, 2300 స్క్వేర్ ఫీట్ లో ఉంటుంది. 24x50 డైమెన్షన్స్ తో మంచి ప్లానింగ్ తో మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే మనకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ మున్సిపల్ లైన్స్ వర్క్స్ కూడా అయిపోయినాయి. త్వరలో సీసీ రోడ్ కూడా అయిపోతుంది అన్నమాట. ఇల్లు డీటెయిల్స్ క్లియర్ గా చెప్పాను, మీకు లొకేషన్ డీటెయిల్ గా చెప్పాను. మీకు ఓకే అనుకుంటే మీరు వీడియో కంటిన్యూ చేయొచ్చు. లోపలికి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూద్దాం. ఫ్రెండ్స్, మనం పార్కింగ్ లోకి వచ్చాము. 24x50 సైజ్ ఉంది కాబట్టి పార్కింగ్ చాలా బాగుంది. 3 కార్లు 2 బైకులు పట్టే విధంగా మంచి పార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇటు పక్కన చూసుకుంటే మనకి పైకి వెళ్ళడానికి మెట్లు మంచి స్టీల్ రైలింగ్ తో ఇవ్వడం జరిగింది. మెట్ల కింద కూడా మంచి ఇన్వర్టర్ స్పేస్ కానీ వాష్ ఏరియా కానీ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఇల్లు సైజెస్ చాలా బాగున్నాయి, అందుకే సెట్ బ్యాక్స్ కూడా చాలా బాగా వదలడం జరిగింది. ఫ్రెండ్స్, గేట్ క్వాలిటీ కూడా చూసుకోండి. గేట్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనకు పార్కింగ్ లో మంచి గ్రానైట్ వేసారనమాట. క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. పార్కింగ్ లో కూడా మంచి ఫాల్ సీలింగ్ లైట్స్ తోని, ఫాల్ సీలింగ్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, వాటర్ అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు చూస్తున్నారు కదా, దాదాపుగా 4000 లీటర్ల సంప అన్నమాట ఇది. మనకి బోరు కూడా ఉంది. వాటర్ విషయంలో అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. బోర్ ఉంది, సంప్ ఉంది. ఇక్కడ కూడా మనకు వాష్ ఏరియా ఇచ్చారు. ఒక కామన్ బాత్రూమ్ లాగా ఇవ్వడం జరిగింది. సెట్ బ్యాక్స్ అయితే చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా బాగుంది. ఎవరైనా బయట వ్యక్తులు గెస్ట్లు వచ్చినప్పుడు మనకు చాలా బాగా ఉపయోగపడుతుంది. మంచి ప్లానింగ్ తో కట్టారు అని చెప్పడానికి ఎగ్జాంపుల్ ఇదే. మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో పార్కింగ్ చూశారు అండ్ 1 BHK ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో పైన 2 BHK ఉంది. ఫ్రెండ్స్, చూసుకోండి డోర్ క్వాలిటీ ఎంత బాగుందో. ఇండియన్ టేక్ తో వాడి చాలా బాగా రూపొందించడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి హార్డ్వేర్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూసుకోండి ప్లానింగ్ చాలా బాగుంది. అందుకే మీకు అందమైన హాల్ వచ్చింది. చిన్నగా ఉన్నా కానీ చాలా లవ్లీగా ఉంది. మనకి టీవీ పాయింట్ కూడా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇదే లెవెల్లో మనకి కిచెన్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, కిచెన్ కూడా చూసుకోండి చాలా స్పేషియస్ గా వచ్చింది, చాలా బాగుంది. 133 స్క్వేర్ యార్డ్స్ లో 24x50 సైజ్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. పూజ స్పేస్ కూడా చాలా బాగుంది అనమాట. ఈజీగా 2 వ్యక్తులు పూజ చేసుకునే విధంగా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇండియన్ టేక్ విషయంలో కానీ మనకి కిటికీలో కూడా చూసుకోండి UPVC విండోస్ ఇవ్వడం జరిగింది. అవిటికి మనకి గ్రిల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్, చూసుకోండి మనకి కామన్ బాత్రూమ్ ఇది. బయట ఒక కామన్ బాత్రూమ్ ఉంది, లోపల ఒక కామన్ బాత్రూమ్ ఉంది. కామన్ బాత్రూమ్ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మనకి బెడ్రూమ్. ఇది వచ్చేసి 1 BHK అనుకోండి. బెడ్రూమ్, హాల్, కిచెన్ కూడా సపరేట్ ఉంది కాబట్టి 1 BHK. ఇది కూడా స్పేషియస్ ఉంది. 6x6 మంచం ఈజీగా పడుతుంది. మీకు క్వాలిటీ విషయంలో ఒక ఉదాహరణ ఇస్తా. ఒకసారి చూసుకోండి డోర్ క్వాలిటీ ఎంత బాగుందో. ముట్టుకుంటే దీన్ని ఫీల్ అర్థమైపోతుంది, అంత మంచి డోర్ క్వాలిటీ. పైన చూసుకోండి, పైన మనకు డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రతి రూమ్ లో ఫాల్ సీలింగ్ కానీ సెల్ఫ్లు కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ తో మనకి ఇవ్వడం జరిగింది. పైన ఇంకా చాలా బాగుంది. పైన మనకి పార్కింగ్ ఉండదు అండ్ 2 BHK ఉంటుంది. అది కూడా మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అద్భుతంగా ఉంటుంది. సో పైకి వెళ్ళి 2 BHK ఎలా ఉందో చూద్దాం. గ్రౌండ్ ఫ్లోర్ చూసాం కదా మనం, 1 BHK మంచి పార్కింగ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూసుకోండి, మనకి ఈ బాల్కనీ స్పేస్ చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఈజీగా 2-3 వ్యక్తులు ఈవినింగ్ కూర్చొనే విధంగా చాలా బాగుంది. ఇందులో కూడా మంచి గ్లాస్ వర్క్ తోని చాలా అందంగా
ఇచ్చారనమాట. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఉంది, ఫాల్ సీలింగ్ లైట్స్ ఉన్నాయి. అండ్ డోర్ విషయానికి వస్తే డోర్ కూడా చూసుకోండి, కింద ఏ విధంగా అయితే క్వాలిటీతో ఉందో పైన కూడా అదే విధమైన క్వాలిటీతో ఇవ్వడం జరిగింది. చూసుకోండి, చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇది చూసుకోండి, మనకి మంచి హాల్ ఏరియా. ఇది హాల్లోనే మనకి మంచి కబోర్డ్స్ తోని టీవీ పాయింట్ ఇవ్వడం జరిగింది. సో చాలా బాగుంది. ఎంత పెద్ద టీవీ పెట్టినా కానీ పట్టే విధంగా చాలా బాగుంటుంది అనమాట. మంచి సెల్ఫ్లతోని కబోర్డ్స్ తోని చాలా బాగా ఇవ్వడం జరిగింది. పైన ఫాల్ సీలింగ్ కూడా చాలా బాగుంది. ఇక్కడ సోఫాలు వేసుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్ మంచి ఆర్చ్ కూడా ఇవ్వడం జరిగింది. అది డ్రాయింగ్ రూమ్ అనుకోండి, లేకపోతే టీవీ రూమ్ అనుకోండి, ఇది కూడా హాల్ చూసుకోండి ఎంత బాగుందో. మంచి పొడవుగా చాలా బాగుంది. ఇక్కడ ఏమన్నా మీ ఫ్యామిలీ ఫొటోస్ పెట్టుకుంటే అద్భుతంగా ఉంటుంది అనమాట. ఎవరైనా వస్తే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది. ఫ్రెండ్స్ చూసుకోండి, హాల్ అయితే చాలా బాగుంది. ఈ ఏరియాలో మీరు డైనింగ్ ఏరియా పెట్టుకోవచ్చు. ఒక నలుగురు కూర్చొని తినే విధంగా డైనింగ్ ఏరియా సెట్ అవుతుంది. మనకి వాస్తు ప్రకారము మనకి ఇక్కడ పూజ గది కూడా ఇవ్వడం జరిగింది. సో పూజ గది కూడా ఉన్న దాంట్లో బాగుంది, చాలా బాగా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా ఒక వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. చూసుకోండి, స్పేస్ ని ఎక్కడ వేస్ట్ చేయకుండా చాలా బాగా వాడుకున్నారు వీళ్ళు. మంచి వాష్ ఏరియా ఇవ్వడం జరిగింది. బయటకు రాగానే ఇటు సైడ్ చూసుకుంటే మనకి కిచెన్ కూడా చాలా బాగుంది. చూసుకోండి, లేటెస్ట్ మోడల్ కబోర్డ్స్, ఏదో పాత మోడల్ కాదు, లేటెస్ట్ మోడల్. చూసుకోండి, అసలు దీనికి హ్యాండిల్స్ లేవు. సో చాలా బాగుంది అనమాట. గ్రానైట్ కానీ పైన సెల్ఫ్లు కానీ అందంగా కంటికి మంచి కలర్స్ తోని చాలా బాగా, అంటే చూస్తే హార్డ్ కాకుండా సాఫ్ట్ గా చాలా బాగున్నాయి అనమాట. ఏ విండోనో చూసుకోండి, యూపీవీసీ విండోస్ తో ఇవ్వడం జరిగింది, గ్రిల్స్ తో ఇవ్వడం జరిగింది. అండ్ మనకి అదే విధంగా గ్రానైట్ కూడా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి, ఫోటో ఫ్రేమ్స్ అని పెట్టుకుంటే చాలా బాగుంటుంది. హాల్ కానీ మనకి ఏదైనా సరే ఈ పార్ట్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు. ఇంజనీరింగ్ ప్లాన్ తోని చాలా బాగా కట్టడం జరిగింది. ఇక్కడ చూసుకోండి, కబోర్డ్స్ తోని మంచి ఆర్చ్ ఇచ్చారు. ఇంటీరియర్ వరకు అయితే చాలా బాగుంది. ఇటు పక్కన చూసుకుంటే మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్, ఇటు పక్కన చూసుకుంటే మాస్టర్ బెడ్రూమ్. ఇది వాష్ ఏరియా, చేతులు కడుక్కునే విధంగా మంచి లేటెస్ట్ మోడల్ సింక్ ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ కూడా చూసుకోండి, మంచి క్వాలిటీ డోర్ తో ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ చూసుకోండి, మనకి మాస్టర్ బెడ్రూమ్ పేర్లో ఉంది మాస్టర్ అని, అందుకే చాలా బాగా ఇవ్వడం జరిగింది. కింగ్ సైజ్ బెడ్ ఈజీగా పడుతుంది. కబోర్డ్స్ కూడా ఇట్లా ముట్టుకుంటే అర్థమైపోతుంది, మంచి క్వాలిటీ, చూస్తే అర్థమైపోతుంది, ముట్టుకుంటే అర్థమైపోతుంది క్వాలిటీ అనేది. ఫ్రెండ్స్ సేమ్ అదే విధంగా మనకి యూపీవీసీ విండోస్ ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్డ్ బాత్రూమ్ అన్నమాట, మనకి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉన్న దాంట్లో చాలా స్పేషియస్ గా ఉందని చెప్పుకోవచ్చు. దీనికి క్వైట్ ఆపోజిట్ మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా ఈజీగా 6x6 మంచం పట్టే విధంగా సేమ్ మాస్టర్ బెడ్రూమ్ ఎలా ఉందో చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా అంతే స్పేషియస్ గా ఉందని చెప్పొచ్చు. ఇందులో ఫాల్ సీలింగ్ కానీ, మాస్టర్ బెడ్రూమ్ లో ఫాల్ సీలింగ్ కానీ, కిటికీలు కానీ ఏవైనా చాలా బాగా ఇవ్వడం జరిగింది. ఫ్రెండ్స్ ఇక్కడ కూడా చూసుకోండి, కబోర్డ్స్ అయితే ఎంత బాగున్నాయో, కలర్ కాంబినేషన్స్ తో చాలా బాగా ఇవ్వడం జరిగింది. గ్రౌండ్ ఫ్లోర్ లో చూసారు పార్కింగ్ 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ లో ఫుల్లీ ఫర్నిష్డ్ 2 BHK చూసారు. పైకి వెళ్ళి మనం మీకు చుట్టూ లొకాలిటీ చూపించుకుంటా బ్యాంక్ లోన్ గురించి, ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. టెర్రస్ మీదకి వచ్చాము. చూసుకోండి, మంచి హెడ్ రూమ్ ఇవ్వడం జరిగింది. హెడ్ రూమ్ కూడా మంచి రేకులు ఇవ్వడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ చాలా మంది పరగోలు ఇవ్వరు, వీళ్ళు పరగోలు ఇచ్చారనమాట. పరగోలు వల్ల మనకి ఎలివేషన్ చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్ ఈ ఇల్లుకి దగ్గరలో మనకి శ్లోకా ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది, ఇండస్ వ్యాలీ స్కూల్ ఉంటుంది, అలాగే కాలేజెస్ ఉంటాయి, స్కూల్స్ ఉంటాయి, సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, రోడ్ కనెక్టివిటీ చాలా బాగుంది. మనకి ఎల్బీ నగర్ చాలా దగ్గర, బిఎన్ రెడ్డి చాలా దగ్గర. పైన కూడా మంచినీటికి ఒక ట్యాంకు, బోర్ వాటర్ ఒక ట్యాంక్ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఫ్రెండ్స్ ఇంకా మనం ప్రైస్ విషయం మాట్లాడుకుంటే దీని ప్రైస్ 93 lakhs చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ ప్రైస్ కాదు, నెగోషియబుల్, తగ్గుతుంది. ఈ ఇల్లుకి బ్యాంక్ లోన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీరు ఒక 20 or 25% క్యాష్ మీరు పే చేసుకోగలిగితే మిగతా 80% లోన్ ఈజీగా వస్తుంది. మీ ప్రొఫైల్ బాగుండి మంచి ఐటీ రిటర్న్స్ అని వెళ్ళి ఫైల్ చేసి ఉంటే 90% లోన్ ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే మంచి ప్రైమ్ లొకేషన్ ఇది. ఏ డౌట్స్ ఉన్నా ఈ సైట్ కోసం విజిట్ కి రావాలన్నా కానీ డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబర్ ఇస్తున్నాను, ఓనర్ కి కాల్ చేయండి. మీకు ఇల్లు అయితే ఖచ్చితంగా నచ్చుతుంది, ఎందుకంటే చాలా మంచి క్వాలిటీ కన్స్ట్రక్షన్. ఏ డౌట్స్ ఉన్నా ఓనర్ కి కాల్ చేయండి. లీగల్ పరంగా కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు, మీకు అన్ని డాక్యుమెంట్స్ చూపిస్తారు. 1కి 4 సార్లు మీరు చెక్ చేసుకోవచ్చు, ఎందుకంటే అంత పర్ఫెక్ట్గా ఉంది డాక్యుమెంట్స్ కూడా. ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా చిన్న ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. మీరు కూడా మీ ప్రాపర్టీస్ మాతో ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే కింద మా కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాము, మమ్మల్ని సంప్రదించండి. అతి తక్కువ రేట్కే మీ ప్రాపర్టీస్ ఇదే విధంగా ప్రమోషన్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.